రేపే శనివారం, శివరాత్రి అయిన మరుసటి రోజు, అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి రేపు ఒకే ఒక్క తమలపాకుతో చేసే ప్రతి పరిహారము ఎంతో బాగా ఫలిస్తుంది. రేపు తమలపాకుతో ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు. ఖచ్చితంగా దరిద్ర బాధలు భరించలేని కష్టాల్లో ఉన్నవారైనా, భరించలేని ఆర్థిక సమస్యల్లో ఉన్నవారైనా సరే ఖచ్చితంగా మీ జీవితంలో ఆ కష్టాలు అనేవి తొలగిపోతాయి. కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకు. తమలపాకు అంటే లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామివారికి, గణపతికి, అలానే ఆంజనేయ స్వామివారికి కూడా చాలా ఇష్టం. తమలపాకులతో ఏ పరిహారం చేసినా ఈ అందరి దేవుళ్ళ యొక్క కరుణా కటాక్షాలు, చల్లని దీవెనలు మనకు లభిస్తాయి. మనం ఏదైనా పూజ, వ్రతం మొదలైనవి చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పూజలో కానీ, వ్రతంలో కానీ తమలపాకు ఉండవలసిందే. తమలపాకులో వక్క, పోక వంటివి పెట్టి మనం దైవ పూజ, దైవ కార్యక్రమాలను చేస్తూ ఉంటాము. తిరుమలలో కూడా తమలపాకులోనే నైవేద్యం పెడుతూ ఉంటారు. ఇలా తమలపాకులో వెంకటేశ్వర స్వామివారికి కూడా నైవేద్యాన్ని పెడుతూ ఉంటారు. అందుకే తమలపాకుని స్వామివారికి సమర్పించడం వల్ల ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది. రేపు శనివారము, అమావాస్య కంటే ముందు రోజు, శివరాత్రి అయిన మరుసటి రోజు కాబట్టి తమలపాకుతో ఈ పరిహారం చేస్తే అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అయితే తమలపాకుతో రేపు ఏ పరిహారం చెయ్యాలి అనే సందేహమే కదా ప్రతి ఒక్కరికి. అయితే ఇంట్లో డబ్బు అనేది నిలవదు. సహజంగా ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము అనేది తెలియకుండానే వృధా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక అవసరాలకి కానీ, మళ్ళీ అత్యవసరాలకి కానీ చేతిలో డబ్బు అనేది ఉండదు. ఇక అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గించడానికి, అదేవిధంగా అప్పుల సమస్యలు కూడా తొలగిపోవటానికి రేపు వెంకటేశ్వర స్వామివారిని తప్పక పూజించండి. స్వామివారికి తులసి దళాలను సమర్పించండి. స్వామివారికి ఇష్టమైనటువంటి లడ్డూలు కానీ, వడపప్పు పానకం కానీ, అలానే చలిమిడి కానీ నైవేద్యంగా పెట్టండి. ఇవి పెట్టడం వల్ల స్వామివారి కృప, కరుణ, కటాక్షాలు పొందవచ్చు. అంతేకాదు, మీరు భరించలేని కష్టాల్లో కానీ, అప్పుల్లో కానీ చిక్కుకుపోయి ఉంటే రేపు శనివారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి భక్తి శ్రద్ధతో, నియమనిష్టలతో స్వామివారిని పూజించి స్వామివారికి మీ యొక్క కష్టాలను, మీ యొక్క సమస్యలను చెప్పుకోండి. అలా చెప్పుకున్నాక స్వామివారికి ముడుపుని కట్టండి. ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో కొన్ని అక్షంతలు, 11 రూపాయి కాయిన్స్ వేయండి. లేదా 10 రూపాయల కాయిన్, 1 రూపాయి కాయిన్ కలిపి 11 రూపాయలు ఆ వస్త్రంలో వేసి అందులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా వేసి చిన్న మూటలాగా కట్టండి. అలా కట్టినటువంటి మూటని మీరు స్వామివారికి నమస్కరించుకొని దానిని స్వామివారి పక్కన కానీ లేదా పూజ గదిలో కానీ పెట్టి పూజించి ప్రతి శనివారము ఆ మూటకి హారతిని ఇచ్చి స్వామివారిని మీ యొక్క సమస్యలు తీర్చమని అడగండి. సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య తీరాక తిరుమలకు వెళ్ళి ఆ మూటను హుండీలో వేసేయండి. మీరు మూట కట్టిన 11 రూపాయల మూటతో పాటు మిగతా పైసలు అంటే ఏవైనా కొన్ని ఎక్స్ట్రా డబ్బులు కూడా హుండీలో వేయండి. ఇలా వేస్తే మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. స్వామివారి కరుణ, కటాక్షం, చల్లని చూపు మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. భరించలేని కష్టాల నుండి కూడా ఖచ్చితంగా బయటపడతారు. అంతేకాదు, తీర్చలేనంత అప్పు ఉంది, అప్పు ఎలా తీరిపోతుంది, అప్పు తీర్చే మార్గాలు ఎలా కనిపిస్తాయి అనేవారు కూడా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మీ జాతకం, మీ భవిష్యత్తే మారిపోతుంది. స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతో జీవితంలో డబ్బుకి లోటు లేకుండా జీవించవచ్చు. ఇక రేపు శనివారం రోజు తమలపాకుతో ఏం చేయాలి అంటే ముందుగా ఒక తమలపాకుని తీసుకోండి. అందులో పచ్చ కర్పూరాన్ని కొద్దిగా వేయండి. ఈ పచ్చ కర్పూరం అనేది వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరం.
అందుకే రేపు స్వామివారికి నార్మల్గా కర్పూర హారతిని ఇవ్వండి. కర్పూర హారతి అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా చాలా ఇష్టం. కర్పూర హారతిని ఇచ్చిన తరువాత మీ యొక్క సమస్యలను చెప్పుకోండి. కర్పూర హారతి ఇస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇలా కర్పూర హారతిని ఇచ్చిన తరువాత తులసి దళాలను కానీ తులసి మాలను కానీ సమర్పించి పసుపు రంగులో ఉండే పూలు కానీ పద్మాలు కానీ స్వామివారికి సమర్పించండి. విరజాజులు అంటే స్వామివారికి చాలా ఇష్టం. విరజాజులు ఉంటే వాటిని కూడా సమర్పించండి. ఇలా సమర్పించి పూజించండి. ఇక తమలపాకులో పచ్చకర్పూరాన్ని పెట్టి పూజ పూర్తయ్యాక స్వామివారి యొక్క నామస్మరణ చేసుకొని ఆ తరువాత మీ నెత్తిన కొన్ని నీటిని చల్లుకొని మీ నెత్తిన కొన్ని అక్షంతలు కూడా వేసుకొని పూజ పూర్తి చేసుకొని మనం తమలపాకులో పెట్టిన పచ్చకర్పూరం ఉంది కదా, దానిని మొడిపి ఒక పేపర్లో పెట్టండి. అలా పేపర్లో పెట్టాక ఆ పేపర్ని మీరు డబ్బు దాచే ప్రదేశంలో కానీ లేదా మీ యొక్క బ్యాగ్లో కానీ పర్సులో కానీ అల్మారీలో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టినటువంటి ఆ పచ్చకర్పూరం తమలపాకు అనేది మీ వెంటే శ్రీరామ రక్షలా ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తీరుస్తుంది. మీకు వృధా డబ్బు ఖర్చు కానివ్వదు. డబ్బు సంపాదించే మార్గాలు తెరపిస్తుంది. ఖచ్చితంగా మీ జీవితంలో కని విని ఎరగని అద్భుతాలను చూస్తారు. ఇక అదేవిధంగా రేపు శనివారం అత్యంత శక్తివంతమైనటువంటి రోజు. ఇటు శివరాత్రి యొక్క శుభగడియలు శనివారంపై పడుతూ ఉంటాయి. అటు అమావాస్య యొక్క శక్తివంతమైనటువంటి రోజులు కూడా ఈ శనివారంపై పడుతూ ఉంటాయి. కాబట్టి రేపు ఏ పరిహారం చేసినా అత్యంత ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మీరు ఈ తమలపాకుని తీసుకొని తమలపాకుపై స్వస్తిక్ గుర్తుని కానీ లేదా ఓం గుర్తుని కానీ గంధంతో వేసేయండి. అలా వేసేసి ఆ తమలపాకు పైన ఒక పిండి ప్రమిదను తయారు చేసి పిండి ప్రమిదను తమలపాకుపై పెట్టి తమలపాకుపై పెట్టిన పిండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ విప్ప నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ పొయ్యండి. అలా పోసేసి అందులో 2 వత్తులు కలిపి ఒకటిగా చేసి వేసి దీపాన్ని వెలిగించి వెలుగుతున్న దీపంలో చిటికెడు పచ్చ కర్పూరం వేయండి. అలా చేసినా మంచి ఫలితం కలుగుతుంది. అలానే ఇంకొక తమలపాకుని తీసుకొని సింహద్వారం బయట వైపున ఒక ప్లేట్లో పెట్టేసేయండి. ఆ తమలపాకు పైన స్వస్తిక్ లేదా ఓం గుర్తుని గంధంతో వేసి కుంకుమను వేసి అలానే చిటికెడు పచ్చకర్పూరం పసుపుని కూడా వేసి ఆ తమలపాకుని ఒక ప్లేట్లో పెట్టి మీ యొక్క సింహద్వారానికి ఎడమ వైపు పెట్టేయండి. తమలపాకు కొట్టుకుపోకుండా అంటే అటు ఇటు గాలికి వెళ్ళిపోకుండా ఒక చిన్న నాణాన్ని వేయండి. అంటే రూపాయి కాయిన్ని వేసి పెట్టేయండి. ఇలా రేపు రాత్రిపూట ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. దోషాల నుండి విముక్తిని పొందుతారు. అదేవిధంగా రేపు శనివారం చాలా శక్తివంతమైనటువంటి రోజు. పదే పదే ఇంట్లో పిల్లలకి దృష్టి తగులుతున్నా, ఇంట్లో పిల్లలు దృష్టి దోషాలతో బాధపడుతున్నా, నరదృష్టి అధికంగా ఉంది అని బాధపడుతున్నా, పిల్లలు యాక్టివ్గా ఉండకపోయినా, అన్నం సరిగ్గా తినకపోయినా లేదా దృష్టి దోషాలు తగలకుండా ఉండడానికైనా సరే రేపు శనివారం చాలా మంచి రోజు. అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి ఒక నల్ల దారాన్ని తీసుకోండి. ఆ నల్ల దారాన్ని తీసుకొని మీ పిల్లలకి లేదా ఎవరికైతే ఇంట్లో దృష్టి దోషం అధికంగా తగులుతుందో, ఇంట్లో ఎవరైతే సరిగ్గా అన్నం తినకుండా మారం చేస్తారో లేదా పిల్లలు పదే పదే ఏడుస్తూ ఉంటారు, ఇక అలాంటి వారికి ఈ యొక్క దారం అనేది కట్టండి. ఇంటి యజమానులైనా సరే లేదా ఇంట్లో యజమాని డబ్బుని సంపాదించేవారైనా సరే ఈ దారాన్ని కట్టుకోండి. ఈ దారాన్ని కట్టుకోవటం వల్ల డబ్బు అనేది సంపాదించగలుగుతారు. ధన సమస్యలు అనేవి అంటే ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక ఈ విధంగా రేపు ఎవరైతే చేస్తారో అలాంటి వారికి సంపద కలుగుతుంది. అలానే ఒక కలశం తీసుకోండి. అంటే రాగి కలశాన్ని తీసుకొని అందులో నీటిని పచ్చకర్పూరం, పసుపు రంగు, ఎరుపు
ఎరుపు రంగు పుష్పాలు తమలపాకులను వేసి పూజ గదిలో పెట్టండి. ఇలా పెట్టినా సరే మీ యొక్క సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. తెలుసుకున్నారు కదా, రేపు శనివారం అమావాస్య కంటే ముందు రోజు తమలపాకుతో ఏం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.